సో నార్మల్ గా ఇప్పుడు మీరు సెవెన్ సీరియల్స్ చేసి ఉన్నారు కాబట్టి ఈ 7 సీరియల్స్ లో మీకు వర్క్ పరంగా వీళ్ళ వర్క్ అంటే నాకు బాగా నచ్చుతుంది, మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన ఆర్టిస్ట్ ఎవరు? వీళ్ళ వర్క్ నాకు బాగా నచ్చుతుంది యాక్టింగ్ పరంగా నాకు చంద్రశేఖర్ గారు ఐడియా ఉన్నారా మీకు? ఛత్రపతి శేఖర్ అంటారు. అంత ఐడియా లేదు, సారీ. మనసిచ్చూడ్లో మా మామ క్యారెక్టర్ అంటే హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. ఓకే ఓకే. ఆయన యాక్టింగ్ నాకు చాలా బాగా ఇష్టం. ఆయన అండ్ ప్రభావతి గారు అని అదే సీరియల్లో రీసెంట్గా ఆనంద్ దేవరకొండ ఉన్నారు కదా, వాళ్ళ మదర్ గా చేశారు బేబీ మూవీలో. ఓకే ఓకే ఓకే, అవునవునవును. ఆవిడ కూడా నెల్లూరే. ఓకే. సో ఆవిడ యాక్టింగ్, వీళ్ళిద్దరు ఏంటంటే మూవీస్ చేస్తారు కాబట్టి వీళ్ళు సెట్లో ఉన్నప్పుడు వీళ్ళు వస్తే వీళ్ళ కాంబినేషన్లో సీన్ అంటే ఎక్కువ పేజెస్ డైలాగ్స్ వాళ్ళకే ఉంటాయి. ఈవెన్ వాళ్ళ యాక్టింగ్ ఏంటంటే ప్రాంప్టింగ్ కూడా తీసుకోరు, ఓకే, డైలాగ్ చూసుకుంటారు, ఓన్గా చెప్పేస్తారు అనమాట. ప్రాంప్టింగ్ తీసుకోరు అసలు. చంద్రశేఖర్ గారు కానీ ప్రభాతి గారు అయితే నాకు వేరే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆవిడ 14 పేజెస్ డైలాగ్ కూడా ఇంత కూడా పొల్లుపోకుండా చెప్తారంట. అంటే మూవీ ఆర్టిస్టులు నిజంగా అంత కష్టం ఉంటుంది. లక్ అంటారు దాన్ని, బాగా గుర్తు పెట్టుకోవడం, మెమరీ పవర్. చెప్తా ఉంటారు పక్కన ప్రాంప్టర్ చెప్తా ఉంటాడు, ఆవిడ ఒకసారి రిపీట్ చేసుకుంటూ టేక్ అనగానే టక్క చెప్పేస్తారు. అది ఎలా గుర్తుపెట్టుకుంటారో నాకు ఇప్పటికే అది ఒక మిరాకిల్ లాగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ప్రాంప్టింగ్ విషయం మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఎక్కువ టేక్స్ తీసుకున్న సిచ్యువేషన్ ఉందా? ఎక్కువ టేక్స్ నేను ఫస్ట్ స్టార్టింగ్ లో తీసుకునేవాడిని, ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రాంప్టింగ్ అలవాటు అయిపోయింది కాబట్టి టక్కని వాళ్ళు చెప్పంగానే అందుకొని ఒక్కొక్కసారి గుర్తుంటది కాబట్టి చెప్పేస్తాను అనమాట. ఓకే ఓకే. నార్మల్ గా కొంతమంది ఆర్టిస్టులు పర్సనల్ గా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఉన్నారు కదా, సో అప్పుడప్పుడు నార్మల్ గా డే వ్లాగ్స్ అని చేస్తూ ఉంటారు కదా, ఈ రోజు ఈ సీరియల్ షూట్ లో ఉన్నాము అది అని. ఒక్క చిన్న ఏమంటారు స్టోరీని, ఒక చిన్న లైన్ ని ఒక 10 టేక్లు 20 టేక్లు చేస్తారంట కదా. అవును, అంటే మెయిన్ అదర్ స్టేట్ ఆర్టిస్టులు కదా ఎక్కువ, సో వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి టేక్స్. నేను రీసెంట్ గా చూసాను అనమాట, గీతూ రాయల్ గారిది యూట్యూబ్ ఛానల్లో చూసాను. ఒకటే చిన్న సిచ్యువేషన్ పొద్దుటి నుండి ఒక 10 సార్లు చేశారు షూట్, సేమ్ అదే స్టోరీ అదే పెట్టడం, ఎండలో మాడిపోయాము అని చెప్పేసి. నిజంగా అంటే ఒక్కొక్కసారి అంటే మనది కాకపోయినా సరే మనం చేయాల్సి వస్తుంది కదా, సో చిరాకు ఎప్పుడైనా వస్తుందా? బా ఎంతసేపు రా అంటే ఎక్కువ టేక్స్ ఇప్పుడు ఎండలో అలా చేసినప్పుడు అయితే చిరాకు వస్తుంది, ఇండోర్ లో ఏమనిపించదు. ఇంకా మనం కూడా చేస్తుంటాం కదా అప్పుడప్పుడు మిస్టేక్స్, పర్ఫెక్షన్ కోసం ఏదైనా అది వాంటెడ్లీ అయితే గనక వస్తుంది. ఓకే, సెట్ లో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారా? ఫన్ ఉంటుందా ఫుల్? మామూలుగా కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ తో కానీ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు, సెట్ వాళ్ళు కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ మొత్తం టెక్నీషియన్స్ అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు మనతోటి. షూట్ అంటేనే ఇంకా రోజు కొంచెం ఎక్కువ జోష్ ఉంటది అంటే షూట్ ఉంటేనే మాకు అదొక ఎంజాయ్మెంట్ అన్నమాట. ఇప్పుడు నేను మొన్న ఉగాది రోజు కూడా మేము షూటింగ్ లోనే ఉన్నాం, ఈవెన్ ఉగాది పచ్చడి తిన్నది కూడా అక్కడే తిన్నాం మేము, షూట్ లోనే చేశారు, అక్కడే తిన్నాము. బెల్లం పొంగల్ చేశారు, అదొక సీన్ కోసం చేశారు. సో ఫెస్టివల్ కూడా మేము అట్లా షూట్ లోనే అలానే యాడ్ అయిపోయింది. కానీ బాగా ఫన్ ఉంటది కదా, అందరూ కూర్చొని మాట్లాడుకోవడం గానీ జోక్స్ వేసుకోవడం. నేను అప్పుడప్పుడు రీల్స్ చూస్తూ ఉంటే అదొక ఎంజాయ్మెంట్ లాగా ఉంటది. ఇప్పుడు షెడ్యూల్ నిన్నటితో ప్యాకప్ అయిపోయింది, అప్పుడే అయిపోయింది అనే ఫీలింగ్ వస్తా ఉంది. ఓకే, మళ్ళీ 9th వరకు వెయిట్ చేయాలి. ఓకే, మంత్ కి ఎన్ని డేస్ ఉంటది షూట్? వీళ్ళైతే 10 days చేస్తున్నారు. మంత్ కి 10 days, మంత్లీ 10 days అంటే 2 schedules కింద చేస్తారు. ఫస్ట్ షెడ్యూల్ ఒక 6 days 7 days, సెకండ్ షెడ్యూల్ 4-5 days. ఓకే, అట్లా చేస్తారు. పర్ డే ఎన్ని ఎపిసోడ్స్ చేస్తారు షూట్? 1.5 ఎపిసోడ్. అంటే పెద్ద లెంతీ సీన్స్ డిఫరెంట్ బ్లాక్స్ ఉంటే 1 hour అట్లా, 1 episode అట్లా అవుతుంది. ఓకే, లేదు ఒకే దగ్గర అయితే మనకు అయిపోతుంది 1.5 episode అట్లా అయిపోతుంది. 2 cameras యూస్ చేస్తారు కాబట్టి త్వరగానే అవుతుంది వర్క్. ఓకే, నార్మల్ గా ఇప్పుడు సీరియల్లో విలేజ్ కి వెళ్ళిన సీన్స్ నడుస్తూ ఉన్నాయి కదా, సో అది ఇక్కడ హైదరాబాద్ అజీజ్ నగర్ మన చిత్రమందిర్ లో చేస్తున్నారు. ఓకే ఓకే, నేను ఇంకా మిమ్మల్ని రియల్ ఎక్స్పీరియన్స్ కోసం పల్లెటూరు తీసుకెళ్ళిరేమో. లేదు, అది రోడ్ మీద నడిచిన సీన్లు మాత్రం అక్కడే అజీజ్ నగర్ దాటిన తర్వాత బాకారం అనే విలేజ్ ఏదో ఉంది, ఆ విలేజ్ లోనే తీసారు అవి వాకింగ్ షాట్స్ కానీ అవన్నీ. కొన్ని వాకింగ్ షాట్స్ వచ్చి ఇక్కడ అజీజ్ నగర్ చిత్రమందిర్ లో చేశారు. ఓకే ఓకే, సో మిగతాదంతా కూడా ఇంకా మిగతాదంతా స్టూడియోలోనే, హౌస్ ఉంది స్టూడియోలో, అక్కడ
అక్కడ ఈ సీరియల్ లో పర్టికులర్ మీకు బాగా క్లోజ్ వెళ్ళగానే అంటే షూట్ కి వెళ్ళినా లేదంటే షూట్ కి వెళ్ళకపోయినా రెగ్యులర్ గా ఫోన్ మాట్లాడుకోవడం గానీ కలవడం గానీ బాబీయేనా? బాబీ కాకుండా హీరోయిన్స్ తో ఎలా ఉంటారు? హీరోయిన్స్ బాగానే ఉంటాను, అంటే ఫోన్ చేసి మాట్లాడే అంత క్లోజ్ కాదులే కానీ నార్మల్ గా అక్కడ సెట్ వరకు. సెట్ తర్వాత కూడా నార్మల్ గా మీరు అందరూ హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటారా, కలుస్తారా ఎప్పుడన్నా లంచ్ కి గానీ డిన్నర్ కి గానీ? ముందు చేసిన టీమ్స్ తో ఎక్కువ కలిసే వాళ్ళం కానీ ఇప్పుడు వీళ్ళతోటి ఎక్కువ కలవట్లేదు. ఓకే. కొంతమంది అంటే నార్మల్ గా మేము ఇంటర్వ్యూస్ కి అక్కడ పిలిచినప్పుడు కొంతమంది కొంచెం రిజర్వ్ గా ఉంటారు, మాట్లాడరు, వాళ్ళ వర్క్ ఇప్పుడు ఉంది సీన్ ఉంది అంటేనే వస్తారు, లేదు అంటే టేక్ లేదంటే వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటారు. అంటే కొంత బయట స్టేట్ నుండి వచ్చిన వాళ్ళు అలా ఉంటారు, అసలు మాట్లాడరు, ఏదో బోరింగ్ అనిపిస్తారు అని కొంతమంది షేర్ చేసుకుంటూ ఉంటారు. బట్ లక్కీలీ మీకు ఈ సీరియల్ మాత్రం అందరూ మాట్లాడేవాళ్ళు కదా? అందరూ మాట్లాడతారు, ఎందుకంటే నేను రీల్స్ లలో చూస్తున్నా అన్నమాట. సో అందరూ ఫన్నీగా ఉంటారు, అందరూ ఫ్రెండ్లీగానే మాట్లాడతారు, ఎవరికి ఈగో ప్రాబ్లమ్స్ లేదు. ఓకే, ఫ్రెండ్లీగా అందరూ వర్క్ లో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది షూటింగ్ లా కాకుండా ఏదో ఒక పిక్నిక్ గెట్ టుగెదర్ లాగా జోక్స్ వేసుకుంటూ అలా గడిచిపోద్ది. అది తెలియదు అనమాట మనకి. పక్క షూటింగ్ జరుగుతూ ఉంటది, మధ్యలోనే కెమెరా ఇక్కడి నుంచి అక్కడికి షిఫ్ట్ చేసేదానికి ఈ మధ్యలో జోక్స్ కానీ అట్లా. నార్మల్ గా కూడా అంటే కొన్ని ఏదన్నా సాడ్ సీన్స్ ఉంటాయి కదా, ఏడవాల్సిన సీన్స్ లేకపోతే ఇంకేదన్నా సీన్స్ కోపంగా నటించాల్సిన సీన్స్ లో ఉన్నప్పుడు సడన్ గా ఎవరో ఒకరు నవ్వుతూ ఉంటారు కదా, అంటే ఆపోజిట్ లో ఉన్న పర్సన్ అంటే సడన్ గా అంటే ఆ సీన్ ని కూడా వాళ్ళు అప్పటికప్పుడు డైజెస్ట్ చేసుకోలేరు, నవ్వుతూ ఉంటారు, ఎందుకంటే అప్పటి వరకు బాగా మనతో నవ్వుతో మాట్లాడిన వ్యక్తి ఒక్కసారి ఎమోషనల్ గా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేసరికి ఆబ్వియస్లీ వస్తుంది, నవ్వు వచ్చేస్తుంది. అవుతుంటాయి 2-3 టేక్లు అవుతుంటాయి, హెవీ చేయొద్దు తక్కువ చేయండి అని చెప్పి మళ్ళీ రీటేక్స్ అవుతుంటాయి. ఓకే, మీరు నార్మల్ గా రీసెంట్ గా కూడా మీది ఒకటి జరిగింది కదా సీరియల్లో, అదే తను వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొస్తారు, అప్పుడు మీరు ఏడుస్తూ ఉంటారు కదా. సో నిజంగా అంటే ఆ సీన్స్ గ్లిజరిన్ అట్లా ఏమైనా యూజ్ చేశారా, లేదంటే న్యాచురల్ గానే యాక్ట్ చేయడం అట్లా ఉందా? గ్లిజరిన్ అంటే జస్ట్ కొంచెం అంటే మనకి ఐస్ లో వెంటనే వాటర్ రావు కదా, సో అందు గురించి కొంచెం గ్లిజరిన్ పెట్టుకుంటాను. వన్స్ పెట్టుకున్న తర్వాత ఎమోషన్ అలా క్యారీ అవుతుంది. ఓకే, సో మీరు నార్మల్ గా రేటింగ్ ఇచ్చుకోవాలి మీ సీరియల్స్ కి అంటే మీ యాక్టింగ్ పరంగా ఫస్ట్ నంబర్ 1 ఏ సీరియల్ కి ఇస్తారు? ఓన్లీ మీకు మాత్రమే మీ యాక్టింగ్ కి మీరు రేటింగ్ ఇచ్చుకోవాలి అనుకుంటే. నా యాక్టింగ్ బెటర్మెంట్ అయితే ఇప్పుడు నేను చేస్తున్నదే. ఫస్ట్ అంటే నేను కంపేర్ చేసుకుంటాను రీసెంట్ గా చేసిన సీరియల్స్ కి ఈ సీరియల్స్ కి బెటర్మెంట్ వచ్చిందా లేదా అని చూసుకుంటా ఉంటాను. ఓకే, ఇంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా నార్మల్ గా, ఏదన్నా డైలాగ్స్ కానీ ఏదన్నా కానీ ఇలా చేయాలి ఇంకా బెటర్ గా చేయాలి నేర్చుకొని చెప్పడానికి? ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ మనం యాక్ట్ చేసి వచ్చాం కదా, ఆ సీన్ చూసేటప్పుడే అనుకుంటాను ఓకే ఇది ఇంకొంచెం బెటర్మెంట్ చేస్తుంటే బాగుండేది. ఓకే, అలా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఏంటంటే చిరాకులో పొద్దునుంచి చేసి కొన్ని దగ్గరలో ఏదో చేసి వచ్చేద్దాం, అయిపోతే ఆ సెకండ్కి అయిపోతే పోనీలే అని అనిపిస్తుంది. ఓకే, సో అరే ఇంకొంచెం బాగా చేస్తుండొచ్చు కదా అనే ఫీల్ వస్తుంది చూసినప్పుడు. ఓకే, నార్మల్ గా ఈ సీరియల్లో మీకు అంత రొమాంటిక్ సీన్స్ అవి ఏం లేవు కదా, మిగతా ఆ సీరియల్స్ లో ఉండేనా మీరు చేసిన మిగతా సీరియల్స్ లో ఏదైనా సీరియల్ ట్రాక్ ఎక్కువ రాలేదా? ఓకే, వచ్చిండుంటే ఇబ్బంది పడేవాళ్ళు కదా పక్కా? ఇబ్బంది అంటే అది యాక్టింగ్ కదా, ఇబ్బంది. ఎందుకంటే మీరేమో నార్మల్ గా ఒక పర్సన్ తో మాట్లాడడానికే చాలా ఏమంటారు స్లోగా స్టడీగా, యాక్టింగ్ లో ఏమన్నా అనుకుంటారేమో. లేదు అలా ఏం లేదు, యాక్టింగ్ వైజ్ అయితే అంటే రొమాంటిక్ ట్రాక్ అయితే ఫుల్ లెంత్ ఇంతవరకు రాలేదు. వచ్చినాయి అక్కడక్కడ చిన్న సీన్స్, ప్రతి సీరియల్ లో కూడా అక్కడక్కడ వస్తూ ఉంటది కదా చిన్న రొమాంటిక్ ట్రాక్స్, అది లవ్ లో ఉన్నప్పుడు పెళ్లికి ముందు అట్లా వచ్చినాయి 2-3. ఓకే, ఫుల్ లెంత్ రొమాంటిక్ ఇదిగా రాలేదు. ఓకే, సో ఈ సీరియల్ చేసి తప్పు చేశాను చెయ్యకుండా ఉంటే బాగుండు అలా ఏమన్నా ఉందా? మూవీ కానీ సీరియల్ కానీ అసలు ఇది చెయ్యకపోతే బాగుండు అనవసరంగా వెళ్ళాను? ఎందుకంటే నేను చూస్ చేసుకునేటప్పుడే నేను ఆలోచించే చేసుకుంటా, ఏ పడితే అది ఒప్పుకోను. అంటే నెక్స్ట్ ఇది చేస్తే మనకి నెక్స్ట్ యూజ్ అవుతుందా లేదా అనేది కూడా ఆలోచిస్తాను. ఏదో డబ్బులు వస్తున్నాయి, ఏదో గమ్ముగా వెళ్ళి నిలబడి ఒక 2 రియాక్షన్లు ఇచ్చి వచ్చేద్దాము అలా నేను చూస్ చేసుకోను. నాకు అలా వచ్చాయి, మనసు చూడ తర్వాత వచ్చినా కానీ నేను పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందా లేదా అనేది నేను డెఫినెట్ గా అడుగుతా. ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్ గురించి కాల్ చేసినప్పుడే నేను అడుగుతా, నాకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఉందా లేదా అనేది అడుగుతా. సైలెంట్ గా నిలబడి 2 రియాక్షన్లు ఇచ్చి వెళ్ళిపోతే అలాంటి ఆర్టిస్ట్ నేను కాదు.
అని చెప్తాను. ఓకే.